మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల వద్దనైతే ఉన్నాము. ఈ పాఠశాలలో గణనీయంగా ఈసారి అంటే దాదాపుగా 310 వరకు కూడా అంటే ప్రైమరీ అండ్ జిల్లా పరిషత్కు సంబంధించినటువంటి పాఠశాలలో కూడా గణనీయంగా విద్యార్థుల సంఖ్య అనేది పెరిగింది. అంటే విద్యార్థుల సంఖ్య పెరిగింది కానీ ఇక్కడ మౌలిక వసతులు మాత్రం అంతంత మాత్రంగానే, ముఖ్యంగా టాయిలెట్స్ విషయంలో మాత్రము చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే మనము లోపలికి వెళ్ళి చూద్దాం. అంటే దాదాపుగా 310 మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అంటే వారితో పాటు టీచర్స్ కూడా ఉంటారు. అంటే కనీస మౌలిక వసతులు మాత్రం ఇక్కడ లేకపోవడంతో విద్యార్థులు మాత్రము చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా టాయిలెట్స్ అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇది ఒక ప్రధాన సమస్యగా కూడా మారిపోయింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి 310 మంది అంటే బాయ్స్ అండ్ గర్ల్స్తో పాటు కూడా 310 మంది ఇక్కడ స్ట్రెంత్ ఉంటారు. 310 మంది స్ట్రెంత్ ఉపయోగించుకోవడానికి టాయిలెట్స్ లేకపోవడంతో మరీ ముఖ్యంగా విద్యార్థినులు అంటే అమ్మాయిలు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. అంటే దాదాపుగా ఇందులో మేజర్గా అమ్మాయిల స్థానమే ఎక్కువ ఉంటుంది. 200 మంది వరకు కూడా అమ్మాయిల విద్యార్థినిల స్థానమే ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అంటే దాదాపు ఒక్కొక్కరు టాయిలెట్స్ ఉపయోగించాలంటే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది, తీవ్ర ఇబ్బంది అవుతుందని కూడా ఇక్కడ విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి. మగపిల్లల విషయానికి వస్తే మాత్రం 6 బయటకు వెళ్ళవలసిన పరిస్థితి. అంటే ఓకే, మగపిల్లలు అయితే 6 బయటకు వెళ్తారు కానీ ఆడపిల్లల పరిస్థితి ఇక్కడ దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే స్కూల్ చూస్తే ఎంతో బాగుంది, ఎంతో మంచి స్కూల్లో ఎంతో మంచి వాతావరణం, పచ్చదనం అవన్నీ ఉన్నా కూడా విద్య కూడా ఎంతో అద్భుతంగా అంటే ఇక్కడ చదివిన వారు ఎంతో మంది కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళినారు. కానీ ఒక టాయిలెట్స్ విషయంలో మాత్రం ఇక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అంటే చూడొచ్చు అక్కడ కనబడుతున్న అటు మనం ముంగడికి వెళ్ళి ఇంకా టాయిలెట్స్ పరిస్థితి అనేది చూద్దాం. ఎంత దారుణంగా కూడా టాయిలెట్స్ లేకపోవడంతో 6 బయటకు వెళ్తుంటే చూద్దాం అసలు టాయిలెట్ల పరిస్థితి ఎట్లా ఉంది, అసలు ఎందుకు ఇక్కడ టాయిలెట్స్ నిర్మించలేదు. అంటే ఉన్న వాటిని మాత్రమే వీళ్ళు అరకొర సౌకర్యాల మధ్య ఉన్న వాటిని మాత్రమే ఇక్కడ ఉపయోగించుకుంటున్న పరిస్థితి అయితే కళ్ళ కట్టినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ఒక ప్రధానంగా మనకు ఉండవలసింది టాయిలెట్స్. అంటే పిల్లలు ఇది వర్షాకాలంలో కూడా తీవ్రంగా ఇబ్బంది కలుగుతుండే, అయినా కూడా అధికారులు స్పందించడం లేదా, లేకుంటే దీనికి ఎవరు కారణం అనేది కూడా అసలు నిర్మించకపోవడానికి కారణం ఎవరు అసలు అనేది కూడా మనం తెలుసుకుందాం. పెరిగింది స్ట్రెంత్ అనేది కూడా అంటే గవర్నమెంట్ స్కూల్స్ పై నమ్మకంతో కూడా స్ట్రెంత్ గణనీయంగా పెరిగింటే ఇక అక్కన్నపేట మండలంలోనే ఎక్కడా లేని విధంగా కూడా అంటే ప్రైమరీ స్కూల్లో ప్లస్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో కూడా అంటే దాదాపు 310కి పైగా కూడా విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు. అంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కావచ్చు, ఇంకా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, అంటే ప్రైవేట్ స్కూళ్ళకు పంపించకుండా గవర్నమెంట్ స్కూల్లో నమ్మకం మీద అంటే ఇక్కడ చెప్పే విద్యపై నమ్మకంతో కూడా వారు ఇక్కడికి తల్లిదండ్రులు అయితే పంపిస్తున్న పరిస్థితి. ఇక్కడ భోజనం విషయం కూడా సూపర్. అంటే భోజనం కానీ ఇంకా విద్యార్థులకు ఏకరూప దుస్తులే కానీ అన్నీ ఓకే, కానీ ఒక టాయిలెట్స్ విషయమే కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక్కడ చూడవచ్చు ఒకటే టాయిలెట్ అక్కడ కనబడేది, అటు లేడీస్ అంటే విద్యార్థినులు ఉపయోగించేటటువంటి టాయిలెట్స్. అంటే మా కెమెరామెన్ చూస్తున్నాడు చూడండి అందులో విజువల్స్లో. అంటే ఈ యొక్క టాయిలెట్తోనే బాగా ఇబ్బంది అంటే ఇక బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఆడపిల్లలు బయటికి వెళ్ళలేరు, ఉపయోగించుకోవాలన్నా కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి కూడా విద్యార్థినులు అయితే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక మనం ముంగడికి వెళ్ళి విజువల్స్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. రండి చూడండి, ఇక్కడ ఒకటే చూడండి విజువల్స్ చూస్తే ఇదే బాత్రూమ్స్, ఇవి కనబడేవి ఇవే బాత్రూమ్స్. ఇక్కడ పిల్లలు ఆడపిల్లలు ఇక ఉపయోగించే బాత్రూమ్స్. ఇంకా కనీసం కూడా చూడండి అంతే ఒకటే బాత్రూమ్ ఉంది. ఆ ఒక్క బాత్రూమ్కి వెళ్ళడానికి దాదాపుగా 200 మంది విద్యార్థినులు దాన్ని ఉపయోగించుకోవాలి. అంటే పొద్దున ఇంటర్వెల్ పీరియడ్లో, మధ్యాహ్నం ఇంటర్వెల్ పీరియడ్లో కూడా ఇదే బాత్రూమ్ దీన్ని మళ్ళీ ఇందులో టీచర్స్ అంటే మహిళా టీచర్స్ కూడా ఇదే ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇది అంటే చూస్తే మాత్రం చాలా దారుణమైనటువంటి విషయం ఇది. అంటే ఒక ఉపయోగం టాయిలెట్స్ను ఇంకా ఉపయోగంలోకి తీసుకురావాలి. ఇంకా కట్టే నిర్మాణాలు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. అంటే గుప్తేదారుడు అంటే ఇలా కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో బిల్లులు రావట్లేదని కూడా నిలిపివేశారు. అంటే కట్టే బాత్రూమ్స్ కూడా నిలిపివేశారని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళు అంటున్నారు. అంటే ఏంది అసలు ఇక్కడ పరిస్థితి ఏందనేది కూడా ఇక్కడ
పాఠశాల హెచ్ఎంతో పాటు ఇంకా స్థానిక గ్రామస్తులు అయితే ఉన్నారు, వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గౌరవవెల్లి ప్రైమరీ స్కూల్ హెచ్ఎం ఉన్నాడు. ప్రైమరీ స్కూల్లోనే ఇక్కడ అంటే మండల వ్యాప్తంగా కూడా ప్రైమరీ స్కూల్లో 170 మంది విద్యార్థులు చదువుతున్న పరిస్థితి ఉంది. అండ్ సార్ చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ల పరిస్థితి ఏంటి సార్, ఎంత తీవ్ర ఇబ్బంది అవుతుందని కూడా మా దృష్టికి వచ్చింది. నిజానికి కూడా ఈ పాఠశాలలో మండల స్థాయిలో చూసుకున్నట్లయితే ఇక్కడ హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ ఉంది. హై స్కూల్ చూసుకున్నట్లయితే 144 స్ట్రెంత్ హై స్కూల్లోను, తర్వాత 170 మంది స్ట్రెంత్ ప్రైమరీ స్కూల్లో, దాదాపుగా 350 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 350 మంది విద్యార్థుల్లో బాలికలు కూడా ఎక్కువ మంది ఉండడం వల్ల చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి సాధ్యమైనంత త్వరలో మాకు టాయిలెట్ని ఆల్రెడీ మంజూరై ఉంది, మన ఊరు మన బడి కింద మంజూరై ఉంది, గ్రాంట్స్ రాలేదనేటువంటి ఉద్దేశంతో అది మధ్యలోనే ఆగింది. కాబట్టి మిగతాది కూడా సాధ్యమైనంత త్వరలో కంప్లీట్ చేసే విధంగా చూడవలసిందిగా అధికారులను కోరుతున్నాను, అలాగే ప్రజాప్రతినిధులను కూడా కోరుతున్నాను. అంటే ప్రధానంగా అంటే మగపిల్లలు అంటేనేమో బయటికి వెళ్ళి కాలకృత్యాలు తీసుకునే అవకాశం ఉంది. అంటే ఆడపిల్లలకు ప్రధానంగా సమస్యగా మారింది. అసలు ఏంటి అంటే మీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారా ఏంటి అసలు? ఓకే, తీసుకెళ్ళాము. గతంలో కూడా ఎంఈఓ గారి దృష్టికి, తర్వాత డిఓ గారు కూడా ఒకసారి పాఠశాలకు కూడా ప్రత్యేకంగా టాయిలెట్స్ కోసమే రావడం జరిగింది. వచ్చినప్పుడు కూడా డిఓ గారు కూడా స్వయంగా చూసి పర్యవేక్షించి త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బాయ్స్ అంటే బయటికి వెళ్ళడం కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఎందుకంటే ఈ వర్షాకాలంలో పాములు పురుగులు అవి ఇవి తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ బయటికి వెళ్ళడం కూడా పెద్ద సెక్యూరిటీగా కూడా లేదు ఇక్కడ, ఎందుకంటే ఈ గ్రామ చివరిలో ఉన్నది పాఠశాల కాబట్టి. అదేవిధంగా ఇటు చూస్తే మనకు గౌరలి కట్ట కూడా ఉండడం కూడా కొంచెం ప్రమాదకరంగానే ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు త్వరలోనే ఈ టాయిలెట్స్ సమస్యను తీర్చవలసిందిగా కోరుతున్నాము. చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే చెప్పున్నా ఎంతమంది అసలు యూజ్ చేస్తున్నారు, ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి ఇక్కడ మీకు? ఒకటి ఉంది, 300 స్ట్రెంత్ ఉంది. మాకు చాలా ఇబ్బంది అవుతుంది టాయిలెట్స్ కాడ, మాకు జల్లిన కట్టేయాలని మేము కోరుకుంటున్నాం. ఎంతమంది ఉంటారు మొత్తం మీరు? అంటే మీరు విద్యార్థులు ఎంతమంది ఉంటారు? మీరు లేడీస్ ఉంటారు, మీరు పిల్లలు ఆడపిల్లలు ఎంతమంది ఉంటారు మొత్తం స్ట్రెంత్ మీది? మామూలుగా 200 వరకు ఉంటాం. అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీకు టాయిలెట్స్? ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఒకటే ఉంది. ఒకటే ఉంది. అంటే ఇబ్బంది అవుతుందా అంతమంది యూజ్ చేయాలంటే? ఒక టాయిలెట్ ని ఇబ్బంది అవుతుందా మీకు? మస్తు ఇబ్బంది అవుతుంది. ఏం కోరుకుంటారు మీరు? మాకు జల్లిన టాయిలెట్స్ కట్టేయాలని మేము కోరుకుంటున్నాం. అంటే చూడొచ్చు, అంటే విద్యార్థులు కూడా కొద్దిగా అంటే మాట్లాడడానికి కూడా భయపడుతున్న పరిస్థితి ఉందంటే మాకు తొందరగా కూడా టాయిలెట్ కట్టే వాళ్ళు ఇబ్బంది అవుతుందని కూడా ఇక్కడ విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఆ టాయిలెట్స్ విషయంలో కూడా ఇక్కడ మనతో మాట్లాడేందుకు కూడా స్థానిక గ్రామస్తులు. అంటే చెప్పండి నరేష్ గారు, అంటే ఎట్లా ఇది స్థానికంగా విద్యార్థుల సంఖ్య పెరిగింది ఇక్కడ పాఠశాలలో, కానీ టాయిలెట్స్ విషయంలో తీవ్ర ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా అంటున్నారు. ఏంది? గౌరవవెల్లి పాఠశాలలో గత సంవత్సరంలో పోలిస్తే ఇక్కడ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ చూసుకున్నట్టయితే బాత్రూమ్లు ఉపాధ్యాయులకు కానీ ప్రైమరీ స్కూల్ వాళ్ళు మొత్తం కలిపి 300 పైగా పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి నెలకొంది. మరి ఇక్కడ ఉన్న పరిస్థితులలో 2 బాత్రూమ్లు సగంలో కొత్తగా నిర్మాణం చేపడుతున్న సగంలో కట్టి వదిలేసిన పరిస్థితి నెలకొంది. ఇంతమంది విద్యార్థులకు ఇప్పుడు వర్షాకాలం బయటికి పిల్లల్ని మూత్ర విసర్జన కానీ పిల్లల్ని వదిలేస్తే మరి అక్కడ విష పురుగులు సంచరిస్తే పరిస్థితి నెలకొంది. కావున ఇక్కడ అధికారులు గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాలలో ఈ యొక్క గౌరవవెల్లి పాఠశాలపై అనేక కథనాలు వచ్చినప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని, ఇప్పటికైనా అధికారులు స్పందించి అదేవిధంగా వెంటనే ఈ యొక్క పిల్లలకు సౌకర్యంగా బాత్రూంలు వెంటనే కట్టించాలని, అదేవిధంగా గతంలో ఇక్కడ ఉన్న పాఠశాల చుట్టూ ఉన్నటువంటి సీసీ కెమెరాలు గతంలో నెలకొల్పిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలు రాత్రి వేళల్లో దొంగలు సీసీ కెమెరాలు కూడా ఎత్తుకపోయిన పరిస్థితి నెలకొంది. గతంలో మేము పోలీసు వారికి కూడా ఇక్కడ ఈ పాఠశాల రాత్రి వేళల్లో మందుబాబులకు అడ్డగా మారింది, సీసీ కెమెరాలు మరి చుట్టుపక్కల మోటార్లు అవి ఎత్తుకపోతున్నారని కంప్లైంట్ ఇచ్చినా కానీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికీ అధికారులను ఒకటే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇక్కడ తక్షణమే గౌరవవెల్లి పాఠశాలకు సంబంధించిన పిల్లలకు సౌకర్యంగా బాత్రూమ్లు మరియు అదేవిధంగా సీసీ కెమెరాలు వెంటనే ఏర్పాటు చేయాలని మేము అధికారులను విజ్ఞప్తి చేస్తాం. గతంలో కాంట్రాక్టర్ గారు సరే ఏదో బిల్లులు రాకనో అదో ఏదో అయిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం మరి ప్రజాపాలన అంటున్నారు. ఇక్కడ స్థానిక మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థానిక మంత్రి గారు బీసీ రవాణా మంత్రి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న పక్కనే ఉన్నటువంటి గౌరవవెల్లి పాఠశాలలో విద్యార్థుల పరిస్థితి ఈ విధంగా ఉంటే చుట్టుపక్కల ప్రాంతాల పరిస్థితి ఏ విధంగా మీరు ఈ విషయం కూడా మంత్రి గారి దృష్టికి వరకు చూసి కూడా వెంటనే స్పందించాలని మేము కోరుకుంటా ఉన్నాం.
టాయిలెట్స్ విషయంలోనైతే విద్యార్థులు అయితే తీవ్ర ఇబ్బందిని అయితే గురి కావాల్సిన పరిస్థితి. మగపిల్లలు అయితే బయటికి, ఆడపిల్లలు అయితే లైన్ కట్టి మరీ టాయిలెట్స్ని ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుందంటే త్వరగా టాయిలెట్స్ నిర్మిస్తే మాత్రం విద్యార్థులకు మాత్రం ఒక సమస్య, పెద్ద సమస్యనే తప్పినట్టుగానైతే ఇక్కడ కనబడుతున్న పరిస్థితి. ఇప్పటికే అంటే కొంతమంది ఇప్పటికీ దానికి సంబంధించిన అధికారులు కూడా సుమన్ టీవీ ఇక్కడికి రావడంతో కూడా దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ కావచ్చు, అధికారులు కూడా కావచ్చు, దాన్ని వచ్చి కూడా కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఆ టాయిలెట్స్ కూడా పర్యవేక్షించి తొందరగా కూడా వర్క్ కంప్లీట్ చేయాలని కూడా అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్కి అయితే చెప్పడం అయితే జరిగింది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.